క్యాన్సర్, కిడ్నీ, గుండె సమస్యల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొదట్లోనే వ్యాధిని గుర్తించకపోవడం, సమయానికి సరైన చికిత్స దొరకకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే అసలు ఈ వ్యాధులకు మూల కారణం ఏంటని తెలుసుకోవడంపై వైద్యులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పరిశోధనలకు ఫలితం దక్కింది. శరీరాల్లో ఉన్న కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోవడమే మూల కారణంగా గుర్తించారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సులో 2019 వైద్య నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెంజా కీలక ప్రసంగం చేశారు. క్యాన్సర్ బాధితుల్లో హృద్రోగాలు, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారి శరీరాల్లో కణాలకు సరిగ్గా ఆక్సిజన్ సరఫరా జరగనట్టు తాము గుర్తించామన్నారు. మానవ దేహంలో 50 ట్రిలియన్లకు పైగా కణాలుంటాయని, వాటి డిమాండ్కు అనుగుణంగా ఆక్సిజన్ను సరఫరా చేసే అద్భుత యంత్రాంగం శరీరంలో ఉందన్నారు. ఎర్ర రక్త కణాల ద్వారా రక్తనాళాల నుంచి మన శరీరంలోని కణాలన్నింటికీ ఆక్సిజన్ సరఫరా అవుతుందని, కానీ హృద్రోగులు, క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారి దేహంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరాలో సమతౌల్యం దెబ్బతినడాన్ని గుర్తించామన్నారు. దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధి బారిన పడిన వారిలో ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోతుందని, అలా నిలిచిపోయిన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఎరిథ్రోపోయిటిన్ను ఇంజెక్షన్ ద్వారా అందించడం మొదలైందన్నారు. తమ పరిశోధన సాధించిన తొలి విజయం అదేనన్నారు. ఇదే పద్ధతిలో క్యాన్సర్ను కూడా కట్టడి చేయవచ్చన్నారు. క్యాన్సర్ బారిన పడ్డ వారిలో కణాలు వేగంగా పెరగడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని, ఫలితంగా క్యాన్సర్ కణాలు చనిపోతాయని, కానీ ఆ చనిపోయేది క్యాన్సర్ కణితికి దూరంగా ఉన్న కణాలు మాత్రమేనని, దగ్గరగా ఉన్నవి తగినంత ఆక్సిజన్ లభించడంతో యథాతథంగా ఉంటాయన్నారు. అవి ఎలాంటి చికిత్సకు లొంగకుండా పోతున్నాయని, అది మరింత ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వాటిని నిర్మూలించే దిశగా పరిశోధనలు చేస్తున్నామని సెమెంజా తెలిపారు.